హాయ్ అండి, హలో అండి. ఈరోజైతే అమావాస్య కదా, ఆదివారం అమావాస్య బతుకమ్మ పండుగ కదా. ఈరోజైతే చూడండి మేము ఎట్లా ఆడుకున్నామో చూడండి. చాలా చాలా బాగా మేమైతే మస్తు అయితే ఆడుకున్నాము. అటు లాస్ట్ అటు ఒక్కడున్న చూడు, మస్తు అంటే మస్తు అయితే ఆడుకున్నాము. మీరు కూడా ఆడుకునే ఉంటారు. మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే బాగా ఆడుకున్నాము. ఇక్కడ ఓసిటీలను అయితే సూపర్ అంటే సూపర్ ఆడిండ్రు. ఇప్పుడైతే బాగా వెళ్తురున్నది. మేము 5 గంటలకే పోయినాం. అందు గురించి బాగా వెళ్తురున్నది కాబట్టి ఇంక అందరూ అయితే ఎవరు రాలేదు. ఇక నేను ఇక్కడ చూస్తున్న చూడు, ఎవరు ఎక్కువ రాలేదు. మేమైతే పోయి అయితే ఫస్ట్ అయితే బాగా ఆడుకున్నాము. చూడండి, చాలా బాగా ఆడినాము. మస్తు సంబరం అనిపించింది మాకైతే. ఈ ఏజ్లో మస్తు అంటే మస్తు ఆడుకున్నాం మేము. వచ్చే సంవత్సరం వరకు ఎవరం ఎట్లుంటామో తెలియదు. అందు గురించి అయితే చాలా బాగా మేము ఆడినాము. ఏమో వచ్చే సంవత్సరానికి ఎవరం ఎట్లుంటామో, ఏడాదికి ఒక్కసారి పండుగ నేనైతే మేమైతే బాగా అంటే బాగా ఆడుకున్నాము. వెళ్తురు అయితే బాగుండదు. ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చిండు. మధ్యలో ఉన్నాడు చూడు ఒక ఆయన, టీవీ ఛానల్ అయినా కూడా వచ్చిండు. మమ్మల్ని అందరిని అయితే ఫోటో తీసుకున్నాడు, వీడియో తీసుకున్నాడు. మేము ఆడుతుంటే కూడా వీడియో అయితే తీసిండు. అది మరి టీవీలో వస్తుందో రాదో మాకైతే తెలియదు, కానీ నేనైతే వీడియో అయితే పెడుతున్నా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మస్తు అంటే మస్తు ఆడుకున్నాక చూడండి. ఈ వదినమ్మ ఉన్న నేనైతే బాగా ఒక పక్కకుండా అయితే మస్తు వేసినాము. ఇద్దరం ఒక్క తిరిగినే వేసినాము. అక్క జిల్లాలో లాగానే ఉన్నామని అంటే వాళ్ళందరూ అయితే అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. వైరని చూస్తే ఒక అక్కన ఒక చెల్లెనో చూసినట్టయితే నాకు అనిపిస్తుంది. మీ వనజ వదిన కూడా అంతే, సేమ్ అట్లనే ఉంటుంది. అక్క చెల్లెల లాగానే అనిపిస్తుంది నాకైతే. వాళ్ళని చూస్తేనైతే ఒక అక్క ఒక చెల్లె అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. చాలా బాగా ఆడుకున్నాం మేమైతే. కాకపోతే ఇవాళ ఏదో వజ్రమో విద్యమో ఏదో అంటారు కదా, అది ఉన్నదని అయితే పొద్దుగాల బయలుదేరినాం. ఎందుకంటే అట సాయంత్రమో మళ్ళీ 6 గంటల దాకా 6:30 దాకా వెళ్ళొద్దని అయితే అయ్యగారు అయితే చెప్పిండట. మేమైతే ముందుగానే వెళ్ళినాము. వెళ్ళి అయితే వెళ్తుండగానే మంచిగానైతే ఆడుకున్నాం మేము. చూడండి, చిన్నపిల్లలు కూడా మాతోటైతే ఆడుకున్నారు. చూడండి, అసలు ఆగుతలేరు. ఇక పాట వస్తుంది కాబట్టి ఆగుతలేరు. నేను పాట అయితే ఇంట్లో పెడతలేను, ఎందుకంటే ఆ పాట అయితే పెట్టద్దని అయితే చెప్తాను అందరూ. అందు గురించే నేను నోటి మాటతోటైతే మీకు అన్నీ అయితే చెప్తున్నా. ఇలా ఆడుకున్నామో మేమైతే చూపించుతున్నాం. చూడండి, మరి వచ్చే సంవత్సరం ఇట్లా ఆడతామో, ఇంకెక్కువ ఆడతామో తక్కువ ఆడతామో తెలియదు, కానీ ఈసారి అయితే ఫుల్ అంటే ఫుల్గానైతే మేము ఆడుకున్నాం. మస్తు ఎంజాయ్ అయితే చేసినాము. మా వాడోళ్ళు అందరు ఉన్నారు ఇంట్లో. చూడండి, ఇక్కడ మా వదినమ్మును నేను మా ఇంటి పక్క ఆమె ఇట్లా అందరం అయితే ఉన్నాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేం చెప్పాలో నాకైతే వస్తలేదు. ఇక్కడికైతే ఆపేయాలన్నా వద్దా అని చూస్తున్నా. మీకైతే మాది ఎట్లున్నో చూడాలి, వీడియో ఎట్లున్నో చూపించాలనేది చేసినావో. మేమందరం ఎట్లా చేస్తానో చూడండి. అందరు ఆగైతే కుంకుమ తీసుకున్నారు. పసుపు గౌరమ్మ అయితే తీయరు, ఎందుకంటే అది లాస్ట్ తీస్తారు. మేమైతే ఆడుతూనే ఉన్నాం. వాళ్ళు తీసుకున్నా కూడా మేమైతే అట్లనే ఆడుతున్నాం, కంటిన్యూ చేస్తున్నాము. చేతులు పట్టుకుని అయితే బాగా బాగా ఆడినాము. కాకపోతే వీడియో అయితే మంచిగా రాలేదు. ఇక్కడ డల్గా వచ్చింది, ఎందుకంటే ఇక లైట్లు పడతాయి అన్నట్టు. అందు గురించి డల్గా వచ్చింది వీడియో. చూడండి, రామవదిను లలిత అయితే లేటుగా వచ్చిండు పాపం. వాళ్ళైతే చూడండి 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 మా బతుకమ్మ చూడండి. మీకు ఇక్కడ ఎంత బాగున్నాయో బతుకమ్మలు. అందరికీ ఇక చిన్న చిన్నగానే పేర్చుకున్నాం, ఎందుకంటే చాలా దూరం ఉన్నది కాబట్టి చేయి నొప్పులు అయితే అందరైతే చిన్నగా పేర్చుకున్నారు. వనజ వదినమ్మ అయితే మస్తు పెద్దగానైతే పేర్చుకొచ్చింది. మేము వనజ వదినమ్మ బతుకమ్మ మట్టుకొని కూడా అందరూ అయితే పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు అయితే దిగినాము వదిన దగ్గరనే. ఇక మరి బాయ్, మరి అందరు మంచిగా చూడండి.